నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు శ్రీ హిరంబ ఆర్ట్స్. సో ఫ్రెండ్స్, మనమైతే హిరంబ ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ కి వచ్చేసినాం. సో తమ్ముడు, పనులు ఎట్లా నడుస్తున్నాయి? అన్న పనులు అయితే ఫాస్ట్ గా నడుస్తుందన్న. ఓకే, అప్పటికిప్పటి చేంజెస్ ఏందో చూసుకోవచ్చు. 15 days అయితే ఇంకా వచ్చి అవును, కొంచెం మంచిగా నడుస్తుంది. ఫినిషింగ్ ఇట్లా వరకు ఇట్లా. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఓకే. సో చలో ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి అయితే మనం స్వామి వర్క్స్ ఎట్లా నడుస్తాయి అవి కూడా చూసుకుందాం. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, శ్రీ హిరంబ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ లోపలికి పోయే ముందు మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి అయితే లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు అయితే ఒకసారి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చూసుకుందాం. బుకింగ్ చేయడానికి అయితే మీరు 9618310522కి అయితే కాల్ చేయొచ్చు. ఇంకొక నంబర్ వచ్చేసి 7981788704. లొకేషన్ వచ్చేసి పీపీఆర్ కన్వెన్షన్ హాల్, ఔషాపూర్ విలేజ్, గట్కేసర్, హైదరాబాద్. సో ఒక్కసారి అయితే రోడ్ చూసుకుందాం. మనం ఉప్పల్, గట్కేసర్, బీబీ నగర్ టువర్డ్స్ భువనగిరి, స్వర్ణగిరి టెంపుల్ ఉంది కదా, దానికంటే ముందు అయితే మనకు ఔషాపూర్ విలేజ్ అని వస్తుంది. ఆ ముంగట వచ్చేసి మనకు హైవే అనమాట, బైపాస్ రోడ్. అండ్ ఔషాపూర్ నుంచి లోపలికి వస్తుంటే మనకు రైట్ సైడ్లో పీపీఆర్ కన్వెన్షన్ హాల్ ఉంటుంది. ఆ పీపీఆర్ కన్వెన్షన్ హాల్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మన శ్రీ హిరంబ ఆర్ట్స్ అవుతుంది అనమాట. అదేవిధంగా భువనగిరి, అట్లనే మన రేణుకా ఎల్లమ్మదేవి టెంపుల్, స్వర్ణగిరి దాటిన తర్వాత బీబీనగర్ వస్తుంది. బీబీనగర్ దాటిన తర్వాత టువర్డ్స్ గట్కేసర్ పోతుంటే ఔషాపూర్ విలేజ్. ఇదే మనకైతే బైపాస్ రోడ్ అనమాట. ఇది లోపల సర్వీస్ రోడ్. లోపల ఒక 200 meters లోపల రాగానే రైట్ సైడ్లో వీళ్ళ వర్క్ షాప్ ఉంది. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి వర్క్స్ ఎట్లా నడుస్తుంది అది కూడా చూసుకుందాం. లాస్ట్ విజిట్ వచ్చేసి మనది 15th June 2025 ఉండే. ఈరోజు డేట్ వచ్చేసి 3rd July 2025, అంటే ఎగ్జాక్ట్లీ 18 days అయిపోయింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:01 అవుతున్నది. సో ఇక్కడ మన చరణ్ భాయ్ ఉన్నాడు. చరణ్ భాయ్, రామ్ రామ్, జై శ్రీరామ్. బాగున్నావా? బాగున్నా. యా. సో తమ్ముడు, ఎట్లా నడుస్తున్నాయి మరి పనులు? ఓకే, ఓకే. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకైతే స్వామివారికి సంబంధించిన కాస్టింగ్ వర్క్ నడుస్తుండే అండ్ జాయింటింగ్ వర్క్ కూడా గోయింగ్ ఆన్. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తున్నది. అండ్ ఇక్కడ కాస్టింగ్ వర్క్ అయితే చేస్తారు. ఏం చేస్తారు తమ్ముడు ఇక్కడ? ఓకే, పిల్లోస్. ఓకే. లోపల మనం ఎంటర్ కాగానే ఇక్కడ స్వామివారు వచ్చేసి కూర్చొని ఉన్నాడు. సో తమ్ముడు, ఈసారి సిట్టింగ్ పొజిషన్లో మన దగ్గర ఎన్ని వినాయకులు ఉన్నాయి ఈ టైప్ పొజిషన్లో? 4 pieces. ఓకే. సో ఫస్ట్ పీస్ చూసుకోవచ్చు. అండ్ చాలా నీట్ ఫినిషింగ్ ఉందన్నమాట. స్వామివారికి అయితే ప్రైమర్ వర్క్ కూడా కొట్టేసారు. చాలా స్మూత్గా ఉంది, చూసుకోవచ్చు ఫినిషింగ్. సో వెరీ స్మూత్ వర్క్. అండ్ స్వామివారి పాదం. సో తమ్ముడు, ఎంత ఉంటుంది హైట్? 15 feet ఉంటుంది అన్న. 15 feet. అండ్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు ఫిట్ చేశారు మరి? బ్యాక్గ్రౌండ్ అన్న జస్ట్ డెమో కోసం ఫిట్ చేసినాము. ఓకే. ఇప్పుడు ఈ టైం మూమెంట్ వచ్చినాకో ఏదంటే చేయొచ్చు మనం బ్యాక్గ్రౌండ్. ఓకే. కొంచెం లేట్ అయిందనుకో మేము ఏదైతే ఇస్తామో అదే ఫైనల్ ఉంటుంది. ఓకే. మరి దాగిన వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నిన్ననే స్టార్ట్ అయింది. నిన్న స్టార్ట్ అయింది. ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, స్వామివారి హైట్ వచ్చేసి సుమారు 15 feet ఉంటుంది. సిట్టింగ్ పొజిషన్ అన్నమాట. నెక్స్ట్ విగ్రహం చూసుకుందాం. ఇక్కడ మనకైతే మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. అండ్ తమ్ముడు, ఎంత ఉంటుంది హైట్? సేమ్ అన్న, ఈ బాడీలో 16-15 feet. సో ఒకటి 17 feet సీట్లు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ తోటి 20 వరకు వెళ్తుంది, 18 వరకు వెళ్తుంది. ఓకే, ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకున్నట్టయితే స్వామివారు వచ్చేసి మనకు మన బబ్బర్ షేర్ లయన్ పైన అయితే కూర్చొని ఉన్నాడు. సో ఇది ఎట్లా మరి? ఎవరన్నా కస్టమర్ స్కెచ్ ఇచ్చిరా లేకపోతే మీరు మీ ఐడియాతో చేస్తారా? మీ ఐడియానేనా? ఓకే, ఓకే, నైస్. సో ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉంది ఫేస్ అన్నమాట, చతుర్భుజాధారి. అండ్ ఆల్రెడీ ఒక సిట్టింగ్ పొజిషన్లో వినాయకుని చూసుకున్నాం కదా. ఇక్కడ ఇంకొక వినాయకుడు అనమాట, సిట్టింగ్ పొజిషన్. తమ్ముడు, మరి ఇక్కడ కూడా వినాయకుని చూసుకున్నట్టయితే కూర్చొని ఉన్నాడు. మరి ఇక్కడ ఏమేమి వస్తాయి ఇందులో అన్న? ఒక సైడ్ రైట్ సైడ్ అయితే ఏదో వచ్చేది. ఓకే. కింద మూషిక్ అని వస్తుంది, ఎల్క మూషక్ మహారాజ్. ఓకే, రైట్ సైడ్లో. అవునన్న, నైస్. ఓకే. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట, మంచి సిట్టింగ్ పొజిషన్. అండ్ లోపలికి వెళ్దాం. ఇక్కడైతే స్వామివారికి సంబంధించిన దాగిన వర్క్ అయితే నడుస్తున్నది. అండ్ ఓన్లీ ఫినిషింగ్ జరిగింది, బట్ ఇంకా మనకైతే ప్రైమర్ వేయలేదు. మరి ఇక్కడ అమ్మవారు వస్తారా? అమ్మవారు వస్తారా? ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారు ఉన్నారనమాట. కొంచెం ఫాస్ట్గా స్వీప్ చేస్తున్నా, వర్క్ అయిన తర్వాత చూపిస్తాను. సో వన్స్ అగైన్ చతుర్భుజాధారి. సో ఈ విగ్రహం కూడా మనకు సుమారు ఒక 16 feet ఉంటుంది హైట్. ఓకే. సో తొండం కూడా పెద్దగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. సో కొంచెం హెవీగా ఉంది లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే బాడీ. అట్లనే తొండం కూడా కొంచెం పెద్దగా వచ్చిందనమాట. సో కూర కూడా కొంచెం కొత్తగా ఇచ్చారు. ఇది మీరు ఈసారి అయితే కొత్తగా చేపించిర్రా?
ఓకే, ఇక్కడ ఇంకొక స్వామివారి విగ్రహం అగైన్ మహారాజా పోజ్లో కూర్చొని ఉన్నాడు. సో చూసుకున్నట్టయితే కూర్తో పాటు దాగిన వర్క్, అట్లనే ఫినిషింగ్ వర్క్, నెక్స్ట్ ప్లైవుడ్ కూడా ఫిక్స్ అయిపోయింది. సో మామూలుగా ముంబై కాన్సెప్ట్ విగ్రహాలకు ఏదైతే ఇట్లా స్టేజ్ ఉంటుందో ఆ స్టేజ్కి ప్లైవుడ్ అనేది వేస్తారనమాట. ఇక్కడ కాలు పైన కాలు వేసుకుని అయితే స్వామివారు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. సో తమ్ముడు, మరి ఈ విగ్రహంలో ఏమొస్తుంది? ఏమైనా స్పెషల్ క్యారెక్టర్స్? అంటే క్యారెక్టర్స్ మన కార్డు ఉంటాయి కదా, చూస్ చేసుకుంటే మనం పెట్టేస్తాము. స్వాన్, పికాక్, పిల్లో, ఇవి కామన్. ఓకే, సో చూసుకోండి ఫ్రెండ్స్, వర్క్ కూడా ఈసారి చాలా బాగుంది అనమాట. 2025లో హిరంబా ఆర్ట్స్ వచ్చేసి కొత్త ఫేసెస్ తీసుకొచ్చారు. సో తమ్ముడు, ఎన్ని ఫేసెస్ ఉన్నాయి ఈసారి మన దగ్గర? 3 ఫేసెస్. ఓకే, సో అన్ని వినాయకులకు కూడా ఈసారి మీరు ఓన్లీ 4 హ్యాండ్స్ పెడుతురా, చతుర్భుజాధారి, లేకపోతే మల్టిపుల్ హ్యాండ్స్ వస్తున్నాయా? మల్టిపుల్ హ్యాండ్స్ ఇట్లా ఉన్నాయన్న. ఓకే, 6 హ్యాండ్స్ ఉన్నాయి, 4 హ్యాండ్స్ ఉన్నాయి. ఓకే, చూస్ ఇంకా కొత్త ఏంటంటే 2 హ్యాండ్స్ ఇట్లా ట్రెండ్ అవుతుంది. 2 హ్యాండ్స్ అది ఇట్లా ఉంది. ఓకే ఓకే. సో మన శ్రీ హిరంబా ఆర్ట్స్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ పెద్ద విగ్రహాలు కదా. 2 హ్యాండ్స్, 4 హ్యాండ్స్, 6 హ్యాండ్స్ విగ్రహాలు కూడా చేస్తారు అనమాట. సో ఈ లైన్ మొత్తం 15 to 16 ఫీట్ హైట్, అన్ని మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకులు. అండ్ ఇక్కడ కూడా ఇంకొక విగ్రహం ఉందన్నమాట. ఈ విగ్రహం కూడా తొండం కొంచెం పెద్దగా ఉన్నది. సో ఫ్రెండ్స్, 3 లైన్లో అయితే పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఆల్రెడీ 2 సిట్టింగ్ పొజిషన్లో చూసుకున్న వినాయకులు, ఇవన్నీ మహారాజా పోజ్ అనమాట. అండ్ ఇక్కడ మనకైతే స్మాల్ సైజులో ఉన్నాయి. సో చరణ్ చెప్పాలి మళ్ళీ, ఈ స్మాల్ సైజులో ఏ హైట్లో మన దగ్గర విగ్రహాలు ఉంటాయి ఈసారి? ఈ హైట్ లో 7 to 10 ఫీట్ హైట్ ఉన్నాయన్న. 7 to 10 ఫీట్. బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చేసి 12 నుంచి 13 ఫీట్ వరకు అవైలబుల్ ఉంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ తోటి 15 ఫీట్ వరకు ఇట్లా అవైలబుల్ ఉంది. ఓ నైస్. మరి మినిమం హైట్ ఎంత మన దగ్గర? స్టార్టింగ్ హైట్ మినిమం సైజ్? స్టార్టింగ్ హైట్ వచ్చేసి 7 ఫీట్ నుంచి 20 ఫీట్ వరకు ఉన్నది. ఓకే, సో ఈసారి శ్రీ హిరంబా ఆర్ట్స్లో మనకు 7 ఫీట్ నుంచి అయితే అప్ టు 20 ఫీట్ వరకు ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి హస్తాలకైతే ఇక్కడ ఫినిషింగ్ వర్క్ నడుస్తున్నది. చూసుకోవచ్చు, ప్రస్తుతానికి అయితే జాయింటింగ్ చేస్తారు, తర్వాత ఫినిషింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ తొండం కూడా కస్టమైజ్డ్ అనమాట. ఇవన్నీ స్మాల్ సైజ్. సో ఇవన్నీ మీరు మీ డిజైన్ ప్రకారమే చేపిస్తున్నారు, అంతేనా? కొంతమంది పిక్స్ పెడతారు వాట్సాప్లో, వాళ్ళకి రిలేటెడే ఉంటాయి సెలెక్ట్ చేసిన. ఓకే, ఇక్కడ కూడా మంచి పొజిషన్ అనమాట. మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. ఇక్కడ తొండం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొంచెం టర్నింగ్ ఉన్నది. ఓకే, నైస్. సో ఇక్కడ మన విఠల్ మహారాజ్, పండరిపూర్ అందరికీ తెలుసు కదా. ఇప్పుడైతే పండరిపూర్లో ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ మనకు వచ్చేది తొలి ఏకాదశి. సో మహారాష్ట్రలో పండరిపూర్లో మనకైతే కృష్ణుని రూపంలో ఉంటాడు. సో ఆ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ వినాయకుని రెడీ చేస్తున్నారు. సో 2 చేయిలు వచ్చేసి నడుము దగ్గర టక్ చేసి ఉన్నది. సో తమ్ముడు, ఇది ఎవరి చాయిస్ ఈ విగ్రహం? మీ చాయిసేనా? ఓకే, బ్యూటిఫుల్. తర్వాత ఇక్కడ ఇంకొక విగ్రహం. సో అన్ని విగ్రహాలు కూడా మనకైతే అరౌండ్ 10 to 12 విత్ బ్యాక్గ్రౌండ్. 10 to 12. ఓకే, సో ఇక్కడ ఇంకొక మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. అండ్ అన్ని 4 హ్యాండ్స్ అనుకున్నాం కదా. ఇక్కడ స్వామివారికి వచ్చేసి టోటల్ 6 హ్యాండ్స్ చూసుకోవచ్చు. సో 6 చేతులతోనే స్వామివారు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ 4 హ్యాండ్స్. సో తమ్ముడు, మరి మన దగ్గర హస్త్రాలు ఏమేమి వస్తాయి ఈసారి? త్రిశూల్ ఉందన్న, యాక్స్ కామన్ ఇవి. ఓకే, ఇట్లా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ చేసేటివి. గదా ఉన్నదా? గదా ఉన్నది. ఓకే, నైస్. ఇట్లా ఉన్నాయి కొన్ని, నెక్స్ట్ వీడియో రివీల్ చేసేస్తాం. ఓకే, సో ఫ్రెండ్స్, మనం స్వామివారి ఫేస్ కట్ కూడా కొంచెం క్లోజప్ వ్యూ చూసుకుంటే స్మైలింగ్ ఫేస్ ఇక్కడ చూసుకోవచ్చు. మామూలుగా నేను చెప్తుంటా కదా హస్ముఖ్ అనేసి. సో స్మైలింగ్ ఫేస్ అనమాట. కొంచెం డీటెయిలింగ్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ స్వామివారి దంతాలు, అట్లనే చెవులు, ఇక్కడ వచ్చేసి స్మైలింగ్ చెంపలు అనమాట. అండ్ ఇక్కడ తొండం అనేది మనకు మన సైడ్ ఉన్నది చూసుకోవచ్చు. తొండాలన్నీ కస్టమైజ్ అన్న, అన్ని కస్టమైజ్డ్ విత్ హ్యాండ్ మేకింగ్. ఓకే, తర్వాత లైన్లో వెళ్దాం. ఇప్పుడు ఈ లైన్లో కూడా కొన్ని స్పెషల్ విగ్రహాలు ఉన్నాయి, అవి లాస్ట్కి రివీల్ చేస్తాం. ఇక్కడ కూడా స్వామివారు అయితే మనకు సింహాసనం మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. మంచి మహారాజా కాన్సెప్ట్ అనమాట. అండ్ స్టాండింగ్ విగ్రహాలు ఎన్ని ఉన్నాయి సార్ తమ్ముడు? స్టాండింగ్ అన్న, స్టాండింగ్ వచ్చేసి 3 ఉన్నాయి అన్న. 3, అందులో 2 బుకింగ్ అయినాయి, ఇది ఒకటి చాయిస్ ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ స్వామివారు అయితే మనకు నుంచొని దర్శనం ఇస్తున్నాడు. స్టాండింగ్ అనమాట. స్వామివారి తొండం చూసుకోవచ్చు, చాలా బాగుంది, యూనిక్గా ఉన్నది, నీట్గా ఉన్నది. సో బొజ్జ చూసుకోవచ్చు. ఎంత ఉంటుంది తమ్ముడు హైట్? 12 to 13 ఉంటుంది. 12 to 13 ఫీట్. బ్యూటిఫుల్. ఇక్కడ 1 మోర్ వినాయకుడు
టోటల్ 6 హ్యాండ్స్. ఇది కూడా మహారాజా పోజ్లో. మ్యాక్సిమం అయితే ముంబై అనగానే అందరు గుర్తొచ్చేది మహారాజా పోజ్ వినాయకులు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే వీళ్ళన్ని వినాయకులు కూడా మహారాజా పోజ్లో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు కృష్ణుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. సో బాసూరి పట్టుకొని అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తున్నాడు. సో బాసూరి ఎట్లా మరి చేపిస్తున్నారా? చేపిస్తున్నాం. చేపించేస్తున్నారా? ఓకే, నైస్. ఇక్కడ ఇంకొక విగ్రహం చూసుకోవచ్చు. సో తమ్ముడు ఇక్కడ స్వామివారు ఎంత ఎడల్పు ఉంటుంది, ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది స్టేజ్. కొంచెం దీనికి రాక్స్ వచ్చేటివి ఉన్నాయి, రాక్స్ కింద. అది కంప్లీట్ అయితే నెక్స్ట్ వీడియోలో కొంచెం లుక్ ఇట్లా బాగుంటుంది దీన్ని. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్ట్రా స్పేస్ ఉంది కదా. ఇక్కడ వచ్చేసి మనకు రాళ్ళు వస్తాయి అనమాట. ఇదంతా ఎక్స్ట్రా స్పేస్. అట్లనే ఇక్కడ ఇంకొక కూర్చున్న వినాయకుడు, ఇది కూడా కాలు మీద కాలు వేసుకొని అయితే కూర్చొని దర్శనం ఇస్తుంది మనకు. అండ్ ఇక్కడ ఇంకొక సిట్టింగ్ పొజిషన్. సో అక్కడ ఆల్రెడీ పెద్ద సైజులో 2 చూసుకున్నాం కదా, ఇక్కడ 2 విగ్రహాలు అనమాట చిన్న సైజులో. సో సిట్టింగ్ పోజ్లో ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. తర్వాత ఇక్కడ మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు, ఇక్కడ కూడా టోటల్ 6 హ్యాండ్స్. సో 6 హ్యాండ్స్కి సంబంధించిన విగ్రహాలు కూడా మన దగ్గర ఒక 3 నుంచి 4 ఉన్నాయి, అంతే కదా. ఓకే, నైస్. తర్వాత ఇది కూడా చతుర్భుజాధారి, వన్స్ అగైన్ మహారాజా పోస్. అండ్ లాస్ట్ లైన్లో కొన్ని స్పెషల్ విగ్రహాలు ఉన్నాయి, అక్కడ నుంచి మనమైతే చూపిస్తాం. సో తమ్ముడు మరి ఇప్పుడు యాజ్ పర్ స్కెచ్ ఏమైనా చేస్తున్నారా? ఇంకొక 4 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా యాజ్ పర్ స్కెచ్ కావాలనుకుంటే ఇప్పుడు కూడా మనకైతే ఆప్షన్ ఉంది. శ్రీ హిరంబ ఆర్ట్స్లో ఒక 3 నుంచి 4 విగ్రహాలు అయితే చేస్తారంట. ఇక్కడ వచ్చేసి మనకు హంస. సో హంస. అండ్ తమ్ముడు మరి ఇది ఎవరిది కాన్సెప్ట్? ఇదేనా? నైస్ నైస్, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అనమాట. ఇవన్నీ ఫ్లవర్ పెటల్స్. సో ఫ్లవర్ పెటల్స్ పైన స్వామివారి అయితే కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కంప్లీట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత. సో తమ్ముడు ఎంత ఉంటుంది హైట్? 10 to 12 ఉంటుంది అన్న. 10 to 12 feet. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా కమలం అనేది పైన పెటల్స్ కొంచెం కింద వస్తాయి కదా. ఓకే, అన్ని పెటల్స్ పెట్టించేసినాం ఇక్కడ. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మల్టిపుల్ పెటల్స్. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకు లోటస్ ఫ్లవర్ అనమాట. నైస్. ఇక్కడ పాము పైన కూర్చొని అయితే స్వామివారు మనకు దర్శనం ఇస్తాడు. ప్రస్తుతానికైతే కింద పాము అయితే చుట్టుకొని ఉన్నది, మన శేషనాగ్ అనమాట. సో తమ్ముడు మరి పాము వరకు ఎప్పుడైపోతుంది? ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు పాము తోక అనమాట. సో పాము పైన కూర్చొని ఐ థింక్ ఇది విష్ణుదేవుని రూపం. నైస్ నైస్. సో వెనకాల వచ్చేసి మనకు శేషనాగు. తర్వాత గుర్రం పైన సవారీ చేస్తున్న వినాయకుడు. మరి ఎట్లేదు మల్లార్ టైప్లో చేస్తారు లేకపోతే మల్లార్ టైపేనా? కొంచెం ఇంట్రెస్ట్ ఉండి యూత్ వాళ్ళు ఉంటే దానికి డ్రెస్సింగ్ వేసి ఓకే శివాజీలా ఇట్లా చేయొచ్చు దానికి. ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు వచ్చేసి మనకు గుర్రం సవారీ చేస్తున్నాడు. ఇది ఇప్పుడు కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు, మల్లార్ అన్న లేకపోతే శివాజీ మహారాజ్ అన్న. సో తమ్ముడు ఎంత ఉంటుంది హైట్? 10 ఉంటుంది అన్న, 10 to 11. ఓకే, 10 to 11 feet. అండ్ లిమిటెడ్ హైట్ తీసుకోవడానికి ఇట్లా ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ లాస్ట్ విగ్రహం ఇది కూడా చాలా బాగుంది. ఎవరైనా మన గంగాపుత్ర బ్రదర్స్ ఉంటే తప్పకుండా రావచ్చు. వినాయకుడు వచ్చేసి మనకు ఒక ఫిష్ పైన అయితే కూర్చొని మనకైతే దర్శనం ఇస్తున్నాడు. టోటల్ 4 హ్యాండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫిష్. సో ఫ్రెండ్స్, ఎవరైనా మన గంగాపుత్ర తమ్ముళ్ళు ఉంటే తప్పకుండా రాండి, ఈ విగ్రహం అయితే బుక్ చేసుకోండి. సో తమ్ముడు ఈ ఫిష్ కాన్సెప్ట్ అట్లనే ఇక్కడ మనకు కమలం పువ్వు, పాము, ఈ హార్స్ ఎట్లా మీ చాయిసా లేకపోతే అన్న ఏమని చెప్పిండా లేకపోతే మీ ఆర్టిస్ట్ చెప్పిండా? మొత్తం అన్నదేనా? ఓకే, నైస్. ఉన్న ప్రతి ఒక్క 90% మా బ్రదర్ మొత్తం బ్రదరే. ఓకే, సో తమ్ముడు స్వామివారి విగ్రహాలు అయితే ఈసారి ఫినిషింగ్ చాలా బాగుంది. అండ్ కొన్ని యూనిక్ మోడల్స్ కూడా ఉన్నాయి అక్కడ. మన ఫిష్, హార్స్, పాము, అట్లనే కమలం పువ్వు. సో ఈ అన్ని విగ్రహాలకు కూడా మరి బ్యాక్గ్రౌండ్స్ ఎప్పుడు ఫిట్ అవుతాయి. అండ్ మన శ్రీ హిరంబ ఆర్ట్స్లో మనకు ఫస్ట్ విగ్రహం కంప్లీట్ అవుట్పుట్తో ఎప్పుడు చూడడానికి అవకాశం దొరుకుతుంది. ఈ 10th వరకు అన్న శాంపిల్ పీస్ డ్రాపింగ్ ఇట్లా మొత్తం అయిపోతుంది. పెయింటింగ్ ఇట్లా స్టార్ట్ అయింది కాబట్టి ఈ మంత్ ఎండింగ్ వరకు మా పెయింటింగ్ వరకు అనేది మొత్తం కంప్లీట్ అయిపోయి డ్రాపింగ్ ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో మరి 31st July వరకు మొత్తం అయిపోతుంది అన్న. నెక్స్ట్ ఇంకో ఉంటే ఒక 5 days అటు ఇటు అవుతుంటుంది. ఓకే ఓకే, సో టోటల్ టార్గెట్ ఎంత మళ్ళీ ఎన్ని విగ్రహాలు ఈసారి? మేము అనుకున్నాం అన్న 50 అనుకున్నాం కానీ కంప్లీట్ చేసేస్తాం. 45 మూర్తిస్. 45. ఇంకొక 5 మూర్తిస్ ఉన్నాయి. ఓకే, ఏదైతే కస్టమైజ్ ఉంటుందో రెడీ చేయడానికి మేము ఇప్పుడు ఓకే ఉన్నాం. ఓకే, ఆర్డర్ ఇచ్చే మేము చేయడానికి రెడీ ఉన్నాం. ఓకే, మరి హైట్, స్టార్టింగ్ హైట్ అండ్ మాక్సిమం హైట్? స్టార్టింగ్ హైట్ వచ్చేసి 7-8 feet నుంచి విత్ బ్యాక్గ్రౌండ్ తోటి 13 feet వెళ్ళిపోతుంది. అందులో ఇది ఏదైతే పెద్దగా ఉందో 16 feet
15 ఫీట్ ఉందా ఓకే 20 వరకు వెళ్ళిపోతుంది బ్యాక్గ్రౌండ్ అప్ టు 20. ఓకే తమ్ముడు, మరి వ్లాగ్ క్లోజ్ చేసే ముందు మన బప్ప లవర్స్కి ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఈసారి ఏరామ్ ఆర్ట్స్కి సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఉంది, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇట్లా ఉన్నాయి ఏరామ్ ఆర్ట్స్ అని. లాస్ట్ ఇయర్ ఏంటంటే ముంబై కళాకారు వాడు రాద్దీప్ గానికి ఇచ్చి కొంచెం లాస్ అయినాం ఈ వర్క్ విషయంలో. ఈ ఇయర్ అలాంటి టెన్షన్ ఉండొద్దని మేము ముందే వర్క్ మొత్తం కంప్లీట్ చేసి రెడీ ఉన్నాం. పెయింటింగ్కి రెడీ ఉంది, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఇయర్ సపోర్ట్ ఇవ్వండి మాకు. రండి చూడండి, మీకు 100% నచ్చుతుంది. ఆర్ట్స్లో మా ఆర్ట్స్లో వచ్చి బుక్ చేసుకోండి, డిస్కస్ చేద్దాం. లాస్ట్ ఇయర్ ఎట్లా అయితే మేము రీజనబుల్ ఇచ్చినామో ఈ ఇయర్ ఇట్లా రీజనబుల్ అయ్యి రేట్స్ ఇస్తున్నాం. బుకింగ్ ఇట్లా స్టార్ట్ అయిపోయింది. ఓకే తమ్ముడు, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ కొన్ని విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ మన గుర్రం పైన సవారీ చేస్తున్న వినాయకుడు, అట్లనే మన చాప పైన. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మీరైతే తప్పకుండా మన శ్రీ హిరంబ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసేయండి. అండ్ ఇక్కడ అవుట్పుట్ కూడా లాస్ట్తో కంపేర్ చేసుకుంటే చాలా బాగున్నది. సో వీడియో చూసిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకోవడం కంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వీళ్ళ వర్క్షాప్కి వచ్చి ఒకసారి వీళ్ళ అవుట్పుట్ కూడా చూడండి, అండ్ మీకే అర్థమవుతుంది. సో థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ హిరంబ ఆర్ట్స్ వాళ్ళ పేజ్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. అండ్ నేను కూడా డిస్క్రిప్షన్లో హిరంబ ఆర్ట్స్ వాళ్ళ పేజ్ కూడా మెన్షన్ చేస్తా, వాళ్ళ లొకేషన్ అట్లనే కాంటాక్ట్ నెంబర్స్ కూడా పెడతాను. సో తప్పకుండా మీరైతే హిరంబ ఆర్ట్స్కి రండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్.